మరీ తాగేటోళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నట్టు కాదు గాని ఏదో పొద్దంతా కష్టం చేసి ఇంత బీరో కోటరో వేసి పొద్దుకింత ఉడుకుడుకు బువ్వ తిని కాళ్ళు మలుసుకొని వందామంటే పాపం అది కూడా పెద్ద గోసనే అయిపోయింది సుక్కబాబులకు. బీర్లు తాగితే పానాలు ఖరాబ్ అవుడు కాదు, కొన్ని బీర్లు చూస్తుంటే దాంట్లో ఏమేమి వస్తున్నాయో చూసి ఆ పిక్కరికే పానాలు ఫసకయ్యేటట్టున్నాయి. ఏమైందిరా, తీసుకునే పైసలు చక్కగా తీసుకొని మంచి బీర్లు ఇచ్చేటందుకు మీకేం పుట్టిందిరా అని అనుకుంటా బీరు బాబులు బీపీ పెంచుకొని లొల్లు పెట్టుకునే కథలు కాకుంటే ఏంది. కొందరు సుఖబాబులుండేమో దీనక్క వాన కొట్టింగ్స్ సలి పెట్టింగ్స్ వనికింగ్స్ అనుకుంటా కుత్కెలకెళ్ళి ఎచ్చగా జారుతుందని మందు తెచ్చుకొని తాగుతుంటే ఇక చిల్లు బీరు తాగి సర్దైనా సరే అలవాటు కాబట్టి బీరు తప్ప ఇంకేది తాగమని నిష్ఠాగరిష్ఠులైన బీరిష్టులు వానాకాలంలో కూడా బీర్లు కొంటే ఇగో ఇది కథ. అన్నకొండ కాడ వైన్స్ లో కొన్న బీరును పక్క పట్టుకపోయి చూస్తే లోపల ఇగో ఇట్లా ఫంగస్ లెక్క వచ్చిందట. కురక్క తాగితే పానాలు ఖరాబ్ అవుతాయి అన్న పైసలు పెట్టి మరీ బీరు కొంటే మీరేమిట్లా బూజులు బట్టి ఫంగస్ పట్టున్న బీర్లు అమ్ముతారా? అరే గల్లా పెట్టే గలగలలాడేటట్టు చేస్తుర్రు మందుబాబులు అని మంచిగా చూసుకోవాలన్న మనసాక్షి లేదా మీకు అని బీర్ ముచ్చట తెలిసిన మందుబాబులు వచ్చి వైన్స్ కడలు పెట్టిరిగా. మునమననే ఓ తాన బీర్ల సిగరెట్ తుర్కలు ఇంకో తాన పురుగులు వస్తున్నాయని చూస్తూనే ఉంటివి. అయినా ఆగకుండా ఏడ వెనక పోకుండా నియ్యత్తోని నిచ్చ బీర్లు కొని తాగుతున్న సుక్కబాబులను ఇట్లా ఇక్కట్లు పెడితే పద్ధతేనా చెప్పుర్రి? ఎంతమంది వచ్చి పంచాయతీ చేసినా కానీ వైన్స్ వాళ్ళు ఏమంటారు, అరే బీర్లు ఏమైనా మేము తయారు చేసినామా లేకుంటే డక్కన్ తీసాను లేచినామా, కంపెనీలకి వెళ్ళి ప్యాకింగ్ అయ్యి వస్తే ఫ్రిడ్జ్ లేసి అమ్ముతాము, మేమేదో చేసినట్టే మా మీద పెడితే మేమేం చేయాలి, అంత కాకుండా దాని వల్ల ఇంకోటి తీసుకొని నడువు రీడికెళ్ళి అని మాట్లాడుతుంటారు. చీసి బీర్ బాబులకు వచ్చిన గోస గోట్ లైఫ్ లో పృథ్వీరాజు కూడా రాలేదు కావచ్చు. పరి ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు ఇలా?